నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారు చూద్దాం. మహాదినపత్రికలో ముందుగా చూసుకుంటే మళ్ళీ డీలిమిటేషన్ కసరత్తు, ప్రాంతీయ పార్టీతో రహస్య చర్చలు జరుగుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా 8న ఇండియా కూటమి కీలక భేటీ హాజరు కానున్న డిఎంకే. అదేవిధంగా చూస్తే తిరుచి నుండి లారెన్స్ టీవీకే విజయ్ మెగా ప్లాన్ అని కూడా ప్రచురించారు. ఇక చంద్రబాబు ఎక్సలెంట్, 2 ఏళ్ల పాలన సూపర్ అన్న 63% మంది ఏఎన్ఎన్ మహాసర్వేలో ప్రజాభిప్రాయం కూడా మరి వ్యక్తమైంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక హైదరాబాద్ శివార్లో భూముల విలువ బాగా పెరుగుతుందట, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పి ప్రచురించడం జరిగింది. మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ, మధ్యప్రదేశ్ నుంచి ప్రకటించిన హైకమాండ్ షర్మిలకు నో ఛాన్స్ అని కూడా ప్రచురించారు. ఇక వైఎస్ఆర్పై ఆరోపణలు చేస్తావా, పవన్పై కాంగ్రెస్ నేత కేవీపీ ఫైర్ అయ్యారట. ఇక అనుమతి ఉన్నా లేకున్నా ధర్నా ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. ఇక పాలమూరు రేవంత్ జలధారకు సవాల్, ప్రాజెక్టుల పూర్తికి సీఎం సంకల్పం, బిరాబిరా కృష్ణమ్మ పరుగులెత్తేలా ప్లాన్, 2 రోజుల పర్యటనతో రోడ్ మ్యాప్, నేరుగా ఫీల్డ్కి రేవంత్ రెడ్డి వెళ్తున్నారని కూడా ప్రచురించారు. ఇక మనం ముఖ్యంగా చూసుకుంటే పాలమూరు రేవంత్ జలధారకు సవాల్, ప్రాజెక్టుల పూర్తికి సీఎం సంకల్పం, బిరాబిరా కృష్ణమ్మ పరుగులెత్తేలా ప్లాన్, 2 రోజుల పర్యటనలో రోడ్ మ్యాప్, బిరాబిరా కృష్ణమ్మ పరుగులెత్తేలా పాలమూరు గడ్డ దశాబ్దాలుగా సాగునీటి కోసం తప్పిస్తూనే ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం కావాలన్నా, వలసల జిల్లా అనే ముద్ర చెరిగిపోవాలన్నా ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం ఒకటే ఏకైక మార్గం. మొత్తంగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పాలమూరును పచ్చ పసిడి నేలగా మార్చాలనేది ఇక్కడ రైతాంగం యొక్క కలట. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గడ్డపై జరుపుతున్న ఈ పర్యటన పాలమూరు ప్రజల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తుంది. భక్తల్ నారాయణపేట ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో కర్ణాటక ప్రభుత్వంతో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. దీంతో పాలమూరు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఏళ్లుగా సమస్యలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏళ్లుగా సాగుతూనే ఉన్న భూసేకరణ సమస్యలు, నిలిచిపోయిన నిధుల కారణంగా ఎక్కడికక్కడ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ప్రాజెక్టులు కళ్ల ముందే ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందక రైతులు వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి పుట్టిన గడ్డపై రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రేమను కురిపిస్తారని, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధులను సమకూర్చి పనులు పురోగతిని పెట్టిస్తారని పాలమూరు బిడ్డలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్ని నిధులైనా ఇస్తా, భూసేకరణ పూర్తి చేయండి అని సీఎం అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు సీఎం పట్టుదలతో గట్టి అడుగు వేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి, దామోదర రాజనరసింహ ఇక శుక్రవారం సీఎం పర్యటనలో పాల్గొనున్నారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుత పరిస్థితి గురించి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాల గురించి, అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గురించి, సంగంబండ ప్రాజెక్టు గురించి, కోయల్ సాగర్ ఐలాండ్, అలాగే ఆర్టీఎస్ రాజో లిమిటెడ్ డైరెక్షన్ స్కీమ్, ఇక ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమగట్టు కాలువ, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం మొదలైనవన్నీ కూడా మరి దీనిలో కానున్నాయి. మొత్తం మీద పాలమూరుకు సీఎం రేవంత్ డైరెక్ట్గా వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. మంత్రులు కూడా వీరితో పాటు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అని కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ చంద్రబాబు ఎక్సలెంట్, 2 ఏళ్ల పాలన సూపర్ అన్న 63% మంది ఏఎన్ఎన్ మహాసర్వేలో జనాభిప్రాయం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై ఏఎన్ఎన్ ఛానల్ జనాభిప్రాయాన్ని ఒడిసిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏఎన్ఎన్ పోలుకు 4 గంటల్లో 12,000 మంది తమ అభిప్రాయాన్ని తెలుపగా 51% మంది చంద్రబాబు ఎక్సలెంట్ అని, 12% మంది బాగుందని చెప్పారు. దీంతో పోల్లో పాల్గొన్న వారిలో 63% మంది బాబు పాలన బాగుందని తేల్చి చెప్పారు. జూన్ 4తో ఏపీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కాగా బాబు పాలన మంచిగా ఉందని ప్రజాభిప్రాయం స్పష్టమైంది. 2 ఏళ్లలోనూ ప్రజల నమ్మకం నిలబెట్టుకున్నట్టుగా రేటింగ్ స్పష్టం చేస్తుంది. ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక నిఖార్సైన పద్ధతిలో పోల్స్ నిర్వహిస్తూ ఉన్నట్లుగా ప్రజాభిప్రాయం చెప్పడం ముందు వరుసలో నిలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక సవాళ్లతో పాటు అనేక రకాల ఇబ్బందులున్న బాబుపై ప్రజలు భరోసా ఉంచారు. మిగిలిన వారిలో 21% మంది బాగోలేదని చెప్పగా మిగతా వారు యావరేజ్ అని తేల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ప్రజాదరణతో సంచలన విజయం సాధించిన చంద్రబాబు అదే స్థాయిలో ఓటింగ్ను కాపాడుకుంటున్నారని దీన్ని బట్టి మనకి స్పష్టమవుతుంది అని కూడా ప్రచురించారు. ఏఎన్ఎన్ సర్వేలో మరి నిష్పక్షపాతంగా ఉన్నట్టు చెప్పే
ఏకైక పత్రిక మహాపత్రిక. దీనిలో భాగంగా మరి మహాపత్రిక ఏఎన్ఎన్ ఛానల్ సర్వే చేపడితే 62% పైచిలుకు చంద్రబాబు పరిస్థితి బాగుంది, వాళ్ళ పాలన బాగుంది, కూటమి ప్రభుత్వం బాగుందని చెప్పి కూటమికి జై కొట్టడం జరిగింది. తద్వారా 2 ఏళ్లలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నిలబెట్టుకున్నారు అని దీని ద్వారా మనకి స్పష్టం అవుతుంది. ఇక తదుపరి చూస్తే మళ్ళీ డీలిమిటేషన్ కసరత్తు, ప్రాంతీయ పార్టీలతో రహస్య చర్చలు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఫోకస్ చేసింది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందట. ఇందుకు సంబంధించిన కొత్త బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఢిల్లీలో చర్చ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది దేశంలో రాజకీయంగా ఎలాంటి వివాదాలకు దారితీయకుండా ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుతూ న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేలా ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తుంది. ప్రాంతీయ పార్టీలతో ఇప్పటివరకు జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని, చట్టానికి ముందుకు తీసుకెళ్లే ముందు ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్ను ఖరారు చేయాల్సిన ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లుగా సమాచారం. రహస్య చర్చలు జరుపుతున్న కేంద్రం అన్ని పార్టీల మధ్య ఓ స్పష్టమైన అవగాహన, ఒప్పందం కుదిరిన వెంటనే ఈ బిల్లుపై తదుపరి అడుగులు వేయనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో జరగబోయే అత్యంత ప్రభావితమైన రాజకీయ రాజ్యాంగపరమైన ప్రక్రియలో ఈ నియోజకవర్గాల పునర్విభజన ఒకటి కానుంది. ఇది దేశ పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని, కేంద్ర రాష్ట్ర సంబంధాలను, దేశ భవిష్యత్తు ఎన్నికల ముఖ చిత్రాన్ని శాసించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో మహిళా రిజర్వేషన్లకు బిల్లుకు ముడిపెడుతూ మరి ఈ డీలిమిటేషన్ బిల్లు పెడితే అది వీగిపోయిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని కుదిర్చేందుకు రహస్య భేటీలు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నట్టుగా మరి తెలుస్తుందన్నట్టుగా మరి సమాచారం అందుతున్నట్టుగా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే అన్నింటినీ కూడా సయోధ్య కుదిర్చి ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చేయాలని కేంద్రం ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి మరొకసారి యోచిస్తుంది అన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూసుకుంటే 8న ఇండియా కూటమి కీలక భేటీ హాజరు కానున్న డిఎంకే. మరి మనకి తెలుసు ఇండియా కూటమి వడివడిగా అడుగులు వేస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఇండియా కూటమి మరి అనుకుంటుంది. సో దీని ప్రభావం అసలు ఏ విధంగా ఉండనుంది అనే దాని గురించి కూడా మనం చూద్దాం. జూన్ 8వ తేదీన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా ఇండియా కూటమి అత్యవసర సమావేశం జరగనుంది. ఈ కూటమి సమావేశానికి హాజరు కావాలని ఆ పార్టీ భాగస్వామ్య కూటమి నుండి డిఎంకే ఆహ్వానం అందింది. అయినప్పటికీ కూడా హాజరు కాకూడదని డిఎంకే అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొని ఈ భేటీకి వెళ్లే ప్రసక్తే లేదంటూ చెన్నైలో డిఎంకే ప్రధాన కార్యాలయం గురువారం అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పంజుకోగా బెంగాల్లో ఓటమి పాలైన మమతకు రాహుల్ గాంధీ అండగా నిలిచారు అని కూడా చెప్పారు. ఈ కీలక భేటీలో ఏం జరగబోతుందనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్నమాట వాస్తవం అని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తిరుచి నుండి లారెన్స్ టీవీకే విజయ్ మెగా ప్లాన్ అని కూడా మరి చెప్తున్నారు. దీని గురించి కూడా ఒక చూద్దాం. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం రోజుకు ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్ర కజ్జిగం టీవీకే పార్టీ ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సృష్టించిన ప్రభంజనం, ఆ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఈ తరుణంలో త్వరలో జరుగుతున్న తిరుచి ఈస్ట్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా ప్రముఖ నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. టీవీకే అధినాయకత్వం దిశగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి టీవీకే పార్టీ పరంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇటీవల మే నెలలో వెలువడిన 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ స్వయంగా ఇదే నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే అనివార్య కారణాల వల్ల స్థానం ఖాళీ కావడంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తమ అధినేత ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని భావిస్తున్న టీవీకే అందుకు తగ్గట్లుగానే బలమైన అభివృద్ధి కోసం అన్వేషించే రాఘవ లారెన్స్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అసలు రాఘవ లారెన్స్ అయితే 100% సూట్. ఎందుకంటే రాఘవ లారెన్స్కి
చారిటీ చేసే గుణం ఉంది. అతను ఎన్నో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేశాడు. రాఘవ లారెన్స్ చిన్నపిల్లలకి సర్జరీలు కూడా చేయించిన పరిస్థితి మనం గమనించవచ్చు. రాఘవ లారెన్స్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తే మళ్ళీ టీవీకేకి విజయం అది 100% దక్కుతుంది. దీనిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తే అనివార్య కారణాల వల్ల ఖాళీ కావడంతో ఇప్పుడు రాఘవ లారెన్స్ను అక్కడ అందుకు తగ్గట్లని బలమైన అభ్యర్థి కోసం వెతికి రాజకీయ రంగ ప్రవేశానికి తొలి బహిరంగ స్వాగతించిన లారెన్స్ ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల టీవీకే సాధించిన చారిత్రాత్మక విజయం పట్ల కూడా తన స్నేహితుడు విజయ్కు లారెన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా ఆత్మీయ శుభాకాంక్షలు కూడా తెలిపారు. రాఘవ లారెన్స్కు కేవలం సినీ రంగంలోనే కాకుండా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దశాబ్దాలుగా చేస్తున్న విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాలతో తమిళనాడు ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. నాట్ ఓన్లీ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల రాఘవ లారెన్స్ కొన్ని ప్రజా ఉపయోగ పనులు చేశారు. అది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ విషయంలో 100% టీవీకే సక్సెస్ అవుతుందని మనం భావించవచ్చు. ఇక తదుపరి చూసుకుంటే మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ, మధ్యప్రదేశ్ నుంచి ప్రకటించిన హైకమాండ్ షర్మిలకు నో ఛాన్స్ అట. ఇక్కడ ఉంది, చదువుదాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఛాన్స్ దక్కింది. ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచే కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. తెలంగాణ ఇన్ఛార్జీలుగా వచ్చిన వారికి ప్రమోషన్ రావడం పరిపాటిగా మారింది. తెలంగాణ కో ఇన్ఛార్జీలుగా పనిచేసిన ముగ్గురు ఇటీవల కాలంలో మంత్రులయ్యారు. కర్ణాటక నుండి ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్ను ఎంపిక చేయగా షర్మిలకు ఛాన్స్ మిస్ అయింది. పవన్ ఖేర్ను మొదట జార్ఖండ్ నుంచి పంపాలని భావించిన స్థానిక సమీకరణాలతో కర్ణాటకకు తీసుకురావాల్సి వచ్చింది. దీంతో ఏఐసీసీ కోటాలో పవన్ ఖేరా దక్కించుకున్నారు. తమిళనాడు నుంచి టీవీకేతో పాటు పొత్తులో కీలకమైన ప్రవీణ్ చక్రవర్తిని కూడా ఎంపిక చేశారు. కాబట్టి మరి నటరాజన్కు అది ఛాన్స్ వచ్చింది. జస్ట్ షర్మిలకు ఇదైతే మిస్ అయింది అని కూడా తెలుస్తుంది. ఇక తదుపరి వైఎస్ఆర్పై ఆరోపణలు చేస్తావా? పవన్పై కాంగ్రెస్ నేత కేవీపీ ఫైర్ అయ్యారట. దీని గురించి కూడా ప్రచురించారు. వైఎస్ఆర్పై పవన్ చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఒక ఘాటు బహిరంగ లేఖను సంధించారు. కాంగ్రెస్ అనగానే మీకు వైఎస్ఆర్ గుర్తుకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూనే వైఎస్ఆర్పై పవన్ చేసిన ఆరోపణలను కేవీపీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముఖ్యమైన రాజకీయ అంశాన్ని స్పష్టం చేశారు. వైఎస్ఆర్కు ప్రస్తుత వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని కేవీపీ తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్పై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని కేవీపీ గుర్తు చేశారు. నాడు వైఎస్ఆర్ కేసులు పెట్టారంటూ ఓ పోలీస్ అధికారికి తను చెప్పినట్టుగా పవన్ అంటున్నారని, ఆ పోలీస్ అధికారికి తక్షణమే లై డిటెక్టర్ పరీక్ష చేయించాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారి చెప్పింది నిజమైతే నేను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 10 కోట్లు విరాళంగా ఇస్తానంటూ కేవీపీ ఒక బహిరంగ సవాల్ విసిరారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 17 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా ఆయనపై ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అవివేకమని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా బలంగా ఉందన్న విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలు సాధించడం కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పవన్ ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు. పాత కక్షలు తవ్వుకుంటూ కూర్చోకుండా డిప్యూటీ సీఎంగా ప్రజా సమస్యలపై పరిష్కారం చేయాలని దృష్టి పెట్టాలని కేవీపీ తన లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. దీనికి మరి జనసేనాని ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక అదేవిధంగా అనుమతి ఉన్నా లేకున్నా ధర్నా ఆగదు. అదేవిధంగా జనసేనతో పొత్తుపై హైకమాండ్దే నిర్ణయం అని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా చెప్పుకొచ్చారు. ఈ రెండింటి గురించి కూడా చూద్దాం. జనసేనతో పొత్తుకు హైకమాండ్దే నిర్ణయం.
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికే మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో బీఆర్ఎస్ కలిసి పనిచేయలేదా అని ఆయన నిలదీశారు. అది తెలంగాణ వ్యతిరేక శక్తులతో పనిచేసినట్లు అవదా అంటూ ప్రశ్నించారు. రాజకీయ పరిస్థితులు బట్టి తెలంగాణలో పొత్తుపై ముందుకెళ్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు. జనసేనతో పొత్తుపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు రామచంద్రరావు. మరి జనసేనని పవన్ కళ్యాణ్ని అడిగినప్పుడు మరి మీడియా సోదరులు అది మీరు బీజేపీ వాళ్ళని అడగాలి అని చెప్పి ఆయన దాటవేశారు. అయితే బీజేపీ వాళ్ళు అయితే అంతిమ నిర్ణయం అయితే తెలంగాణ బీజేపీ వాళ్ళు తుది నిర్ణయం అయితే 100% అది హైకమాండ్ చూసుకుంటుందని రామచంద్రరావు తన బాల్ని హైకమాండ్ వైపు కోర్టులోకి కొట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు. వేసవి తాపంలో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్త. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళంను తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అధికారికంగా నిర్ధారించింది. దీంతో కేరళంలో భారీగా వర్షాలు ప్రారంభం అయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ఇవి క్రమంగా ఇతర ప్రాంతాలు రాష్ట్రాలకు విస్తరించబోతున్నాయి. జూన్ 2వ వారంలో ఏపీ తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కేరళంలో నైరుతి రుతుపవనాలు ఇవాళ ప్రవేశించాయి. దీంతో వర్షాకాలం జూన్ సెప్టెంబర్ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. సాధారణంగా జూన్ 1వ తేదీన వచ్చే రుతుపవనాలు ఏడాది 3 రోజులు ఆలస్యంగా వచ్చాయి. వీటి ప్రభావంతో వచ్చే వారం రోజులు కేరళలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కేరళ నుంచి రుతుపవనాలు ఉత్తరం వైపు తెలంగాణలోకి ప్రవేశించడానికి సుమారుగా వారం సమయం పడుతుందని అంచనా. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమయ్యాయని పేర్కొంటూ తెలంగాణ వ్యాప్తంగా వడగాల్పులు హెచ్చరికలు ఉపసంహరించుకున్నట్లు ఐఎండీ నిన్న ప్రకటించింది. ఇప్పుడు నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రంలోకి మరికొన్ని ప్రాంతాలకు, గోవా మొత్తానికి కూడా మహారాష్ట్ర అలాగే ఏపీలోని కొన్ని విభాగాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లుగా ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో రుతుపవనాలు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు, నైరుతి బంగాళాఖాతానికి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోకి మరికొన్ని ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలకి కూడా రకంగా భారతదేశానికి కూడా వర్షాలు పడితే చాలా మంచిది. రైతులందరికీ కూడా చాలా హ్యాపీ అయిన దినం. కానీ ఈ వర్షపు నీటిని ఒడిసిని పట్టుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది. కానీ నీటిని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి అవకాశం ఉంటుంది. ఒక 2 రోజులు లేటుగా వచ్చినప్పుడు కూడా వర్షాలు బాగా పడతాయని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక తదుపరి చూసుకుంటే పవన్ సభకు అనుమతిస్తే ఏమైతుండే? మరోసారి సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీటింగ్కి అనుమతిస్తే ఏమవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ ఎప్పుడు మాట్లాడలేదన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో మాట్లాడిన రామచంద్రరావు తెలంగాణ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయని, ఈ వైఫల్యాలపై ప్రజలను విమర్శలు కాకుండా ఉండేందుకు తెలంగాణ సెంటిమెంట్ని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దురిపెట్టారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంని అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు దగ్గరకు తీసుకున్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన వారితో చేతులు కలిపింది ఎవరో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని శక్తులతో అధికార రాజకీయాలు చేసింది ఎవరైనా నిలదీశారు. తెలంగాణను తిట్టిన వారిని, ఉద్యమకారులను అవమానించిన వారిని బీఆర్ఎస్లో చేర్చి పదవులు ఇచ్చింది ఎవరన్నారు. అలాగే తెలంగాణ పేరుతో రాజకీయాలు చేసే ముందు మీ రాజకీయ చరిత్రను ఒకసారి ప్రజలు గుర్తు చేయాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద ప్రేమ ఉంటే డ్రామాలు కాదని, నిజాలు మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రజలు ఇప్పుడు భావోద్వేగాలు కాదని, మీ గతానికి కూడా లెక్క అడిగే స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవులు ఇచ్చారా అని రామచంద్రరావు ఆగ్రహించారు. ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ పెట్టలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ నిధులను పంజాబ్లో కేసీఆర్ పంచలేదా
అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమాలను ఉద్యమకారులను గుర్తించలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీజేపీ సపోర్ట్ చేయడంతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణను వ్యతిరేకించలేదా కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. ఉద్యమకారులపై లాఠీలతో దాడి చేసిన వారికి ఇప్పుడు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో కాంగ్రెస్ ప్రజలకు వివరించాలన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన సభ కోసం అనుమతి అడిగారని, ఇచ్చి ఉంటే కథ అక్కడితో ముగిసేదని, సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ సర్కార్ చెప్పాలని రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ సమావేశం పెట్టుకోవడం ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్య హక్కు అని చెప్పారు. దాన్ని ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇక పవన్ కళ్యాణ్ అంశాన్ని బీజేపీ మీద రుద్దే ప్రయత్నం చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిస్తేనే కొందరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కాంగ్రెస్ సర్కార్ని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని, ఇస్తానని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని రామచంద్రరావు ప్రశ్నించారు. 12 ఏళ్ల నుంచి నీళ్ల మీద ఒక పాలసీ కూడా ఎందుకు తేలేదని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా కంటే తక్కువ వాటాను కేసీఆర్ ఒప్పుకున్నారని ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను డీకే శివకుమార్కి రేవంత్ రెడ్డి బహుమతికి ఇచ్చారని విమర్శించారు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ అప్పుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సూపర్ హీరో అని రామచంద్రరావు అభివర్ణించారు. బీజేపీ ఎవరితోనూ కలిసి వెళ్ళలేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త గుర్తింపిస్తామని, పదవులు ఎవరికి రావాలో అప్పుడు వస్తాయని రామచంద్రరావు అయితే తెలియజేశారని కూడా తెలిపారు. ఇక తదుపరి చూసుకుంటే ట్రంప్కు షాక్ ఇచ్చిన అమెరికా ప్రతినిధుల సభ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అమెరికా ప్రతినిధుల సభ షాక్ ఇచ్చింది. ఇరాన్పై సైనిక చర్యలు నిలిపివేసిన తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి 217 మంది అనుకూలంగా, 208 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో సీనియర్ సభ్యుడైన న్యూయార్క్ డెమోక్రటిక్ ప్రతినిధి గొగ్రోయ్ మీక్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో నిర్వహించిన ఓటింగ్ నలుగురిని రిపబ్లికన్లు ట్రంప్ సైనిక చర్యలు వ్యతిరేకంగా ఓటు వేయటం చర్చనీయాంశంగా అయితే మారింది. ఇక అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మనకి తెలుసు అమీర్పేట్లోని మైత్రివనంకి దగ్గరలో ఈ యొక్క ప్రమాదం అయితే సంభవించింది. మూడంతస్తుల భవనంతో పాటు ఇరుకైన దుకాణాలు దగ్ధమయ్యాయి. గంటల తరబడి శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది ఒకరికి గాయాలు ఏర్పడ్డాయి. ఆసుపత్రికి తరలించారు. రోజంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అక్కడ అని కూడా ప్రచురించారు. ఇక హైదరాబాద్ శివార్లో భూముల విలువ బాగా పెరుగుతుందట. రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెంచలేదని, ఏ శాఖ కేటాయించినా మనస్ఫూర్తిగా పనిచేస్తానని శాఖల మార్పు ప్రచారంపై పొంగిలేటి రియాక్షన్ ఇచ్చారు. ఇక సబ్ రిజిస్టర్ ఆఫీసులకు పోటెత్తారు జనం. రాష్ట్ర వ్యాప్తంగా 144 ప్రధాన, 570 జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల ద్వారా సేవలు వెల్లువ. ఒక్కరోజే ఖజానాకు కోట్లాది రాబడి, ఏటా అదనంగా 1500 కోట్ల ఆదాయమే ప్రభుత్వ లక్ష్యమని కూడా ప్రచురించారు. ఇక ఏఎన్ఎన్ అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తుంది అమరావతిలో. మరి మనకి తెలుసు తెలంగాణలో రీసెంట్గా ఈ అవార్డు ఎంతో సక్సెస్ అయినాయో. ఎవరైతే సేవా దృక్పథంతో ఉంటారో వాళ్ళందరినీ పట్టుకుని వెలికి తీసి మరెంతో మందికి వాళ్ళు స్ఫూర్తిగా నిలుస్తూ ఉండే ఇచ్చే అవార్డ్స్ ఏఎన్ఎన్ అవార్డ్స్. ఇది ఇప్పుడు అమరావతిలో కూడా ఏఎన్ఎన్ అవార్డ్స్ ఇవ్వబోతుంది. అత్యంత త్వరలో ఈ డేట్లను కూడా అనౌన్స్ చేయనున్నారు. ఇక థాయిలాండ్ హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు. ఏకంగా 300 మంది క్యారియర్లు. ఈగల్ టీం దెబ్బకు కుప్పకున్న ఇంటర్నేషనల్ ముఠా సామ్రాజ్యం. మత్తు దందాలు వెలుగు చూస్తున్న కళ్ళు చెదిరే నిజాలను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కాలం చేస్తున్న హెచ్చరిక అని చెప్పి మరి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కోదండరాంను క్యాబినెట్లోకి తీసుకోవాలని కూడా మరి చెప్తున్నారట. ఇక తెలంగాణ ఎవరయ్యే జాగీరో అనేటోళ్ళ అర్హత ఏంది అని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలనని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఇక బోర్గంపాడులో పోలవరం ప్రభావిత ప్రాంతాలపై సమగ్ర సర్వే మరి చేయించాలన్నారు. సమగ్ర సర్వే. ఇక అదేవిధంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీకి వినతి పత్రాన్ని కూడా అందజేశాడు బోర్గంపాడులో అని కూడా ప్రచురించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొత్తులు లేకుండా గెలిచే సత్తా కోనంనేనికి ఉందా అని చెప్పి బీజేపీ గురించి మాట్లాడే అర్హత సాంబశివరావుకు లేదని విలేకరుల సమావేశంలో బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి తెలిపారు. ఇక మరి బాసర ఐఐటికి మణుగూరు జడ్పీ విద్యార్థులు 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ. ఇద్దరికి క్యాంపస్ ఎంపిక. విద్యార్థుల ఉపాధ్యాయుల తల్లిదండ్రులకు హెచ్ఎం నాగశ్రీ అభినందనలు తెలిపారని కూడా ప్రచురించడం అయితే
జరిగింది. ఇక ఈస్ట్ జోన్ డీసీ అంకిత్ కుమార్ తెలిపారు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చునని చెప్పారు. అదేవిధంగా వరంగల్లో పరకాల పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏటీసీ ఏర్పాటుకు సంబంధించిన భూమిని అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక ఎర్రవెండి ప్రత్యేక గ్రామ సభల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఉండాలని ప్రత్యేక గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జెడ్పీసీఈఓ నాగలక్ష్మి అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే జవహర్ నగర్ రోడ్డు కబ్జా అంటే విచారణకు డిమాండ్ అయింది. ఏప్రిల్ జవహర్ నగర్ పానాది రహదారి ఆక్రమణపై ఆరోపణలు ఏర్పడ్డాయి. ప్రజలకు దక్కాల్సిన రహదారులు భూ కబ్జాదారుల చేతుల్లోంచి విముక్తి కల్పించాలని కుషాయిగూడలో తెలిపారు. ఇక వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పంట మార్పిడితోనే అధిక దిగుబడులు వస్తాయని కూడా తెలిపారు. ఇక వరంగల్లోని పంట అవశేషాల కాల్చివేతపై నిషేధం ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ చాహత్ బాస్పై తెలియజేశారు అని ప్రచురించారు. ఇక అనంతారంలో ప్రత్యేక గ్రామ సభ జూలూరుపాడులో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల అభివృద్ధి అధికారి టి రవి తెలియజేశారు అని కూడా ప్రచురించారు. ఇక వ్యవసాయ శాఖ సూచనలపై రైతులు పాటించాలని ఇక ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. కర్నంగూడను మరి జిల్లాకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని డీసీపీ నారాయణ రెడ్డి తెలియజేశారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా గ్రామ సభల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మంచిర్యాలలో ప్రజల సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. ఇక పాలకుర్తిలో ఉపాధి కూలీల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ తెలియజేశారు. ఇక ప్రజాపాలన ద్వారానే సమగ్రాభివృద్ధి ఉందని చెప్పి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తెలియజేశారు. తెలంగాణ వార్డు సభల ప్రారంభంలో 45వ వార్డు భుక్తాపూర్ కాలనీల సభలో దరఖాస్తులు అందించారు. మరి దీనిలో కలెక్టర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారానే పట్టణంలోని ప్రతి వార్డు సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. ఇక గురువారం పట్టణంలోని 45వ వార్డు భుక్తాపూర్ కాలనీ నిర్వహించిన వార్డు సభకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషాతో కలిసి హాజరయ్యారు. వార్డుల్లో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్య సమస్యలను త్వరితగతిన గుర్తించి వాటి పరిష్కారానికి తగిన ప్రణాళికలతో నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ అయితే తెలియచేశారు. ఇక ఆదిలాబాద్లోని మొబైల్ ఫోన్ల రికవరీకి ప్రత్యేక బృందం ఉందట. పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయాలని రికవరీ చేసిన 330 మొబైల్ ఫోన్లను అందించారు ఎస్పీ అఖిల్ మహాజన్. అలాగే నిర్మల్లో పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలని గ్రామ సభల్లో ఎమ్మెల్యే కలెక్టర్ వెల్లడించారని కూడా ప్రచురించారు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే కాంబోడియాలో యూపీఐ చెల్లింపులంట. అదేవిధంగా జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో వాటా విక్రయం, ఇక విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఉపశమనమని, ఎల్పిజి సిలిండర్లు ఎన్ని రంగుల్లో ఉంటాయని హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు విడుదలని చెప్పి కూడా ప్రచురించారు. విదేశంలోకి వచ్చేసరికి కేరళం తీరాన్ని తాకిన నైరుతి, దంచుకొడుతున్న వర్షాలని, బెంగాల్లో మరో సంచలనం, మమతకు బిగ్ షాక్ అని. పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం మరింత ముదిరింది. టీఎంసీకి చెందిన దగ్గర చాలామంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు 60 మంది వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసింది. ఈ పరిణామాలు మాజీ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని వార్తలు చక్కర కొడుతున్నాయి. దీనిపై రాజకీయ చర్చలు బలంగా జరుగుతున్నాయి. ఇటీవల బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ 18 నుంచి 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఢిల్లీ హోటల్ ఘటన సిలిండర్ పేలుడు కాదట. మరి మాళవీయ నగర్లో ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్ బ్లాస్ట్ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్పిజి సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా అనే అనుమానం వ్యక్తమైంది. కానీ ఇది ఎలక్ట్రికల్
షార్ట్ వలన వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. ఇక ఆస్తి కోసం వ్యాపారవేత్త కుటుంబ హత్య దారుణం, ఆ తర్వాత షాకింగ్ ఘటన కూడా వెలువడిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. సినిమా న్యూస్కి వస్తే హనీ రోజ్ అనుకుంటా చిరంజీవి ఛాన్స్ మిస్ అయిన హీరోయిన్. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సరిసన నటించే అవకాశం వస్తే చాలు, తెర వెనుక ఒక క్షణమైన తెరపై ఒక క్షణమైనా కనిపించాలని ఎంతోమంది నటులు ఆరాటపడుతుంటారు. అలాంటిది ఒక క్రేజీ ముద్దుగుమ్మకు మెగాస్టార్ సినిమాలు నటించే అద్భుతమైన అవకాశం వచ్చినా అనుకోని కారణాలు తమ్ముడు క్రేజ్ ఛాన్స్ మిస్ అయింది. టాక్ బ్యూటీ మరెవరో కాదు, వీరసింహారెడ్డి చిత్రంలో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలయాళ కుట్టి హనీ రోజ్. ఒక్క సినిమాలోనే తెలుగు సెన్సేషన్ అయింది హనీ రోజ్. గతంలో తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ 2023లో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను మనసు దోచుకుంది. ఈ సినిమా సక్సెస్ ద్వారా హనీ రోజ్ టాలీవుడ్లో ఊహించిన ఫాలోయింగ్ వచ్చింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక ప్రతిష్టాకి చిత్రంలో హనీ రోజ్కు ఒక కీలక పాత్ర కోసం ఆఫర్ వచ్చిందట. ఈ గోల్డెన్ ఛాన్స్ రాగానే ఆమె ఎంతో ఎక్సైట్ అయిందని టాక్. అయితే ఏమైందేమో కానీ అంతలోనే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తెలుగులో వచ్చిన మరో క్రేజీ ఛాన్స్ మిస్ అయిందని టాలీవుడ్ మీడియా ప్రచారం జరుగుతుంది. ఇక తదుపరి చూసుకుంటే వయ్యారులతో చంపేస్తున్న రాశి ఠడావ్ని అని చెప్పి బాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ గారాలపట్టి యంగ్ బ్యూటీ రాశి ఠడాని టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టంనేని హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురంలో రాషా హీరోయిన్ నటిస్తుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో అశ్విన్ దత్ సమర్పణలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెత్తిన సినిమా జూలై 9న రిలీజ్కు సిద్ధమవుతుంది అని చెప్పి కూడా ఈ ముద్దుగుమ్మ కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ మలయాళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా ప్రశంసలు అందుకుంది సంయుక్త మీనన్. ఇక తెలుగులోనూ మొట్టమొదటిసారిగా సూపర్ హిట్ ఖాతాలు వేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాలు నటించింది. అమ్మడి చేసిన సినిమాలన్నీ కూడా హిట్స్గా నిలిచాయి. కళ్యాణ్ రామ్ జోడీగా బింబిసారా, ధనుష్ సరసన సాయి ధరమ్ తేజ్ జోడీగా విరూపక్ష చిత్రాలు నటించింది. ఈ మూవీలన్నీ కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా ఎమ్మడికి క్రేజ్ తగ్గలేదు. ఇటీవల అఖండ 2 నారాయణ నడుమరారిలో 2 హిట్స్ అందుకుంది. ఇలా వరుస హిట్స్ అందుకున్న గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంది మరి అని చెప్పి కూడా సంయుక్త మీనన్ గురించి కూడా రాశారు. ఇక బ్లాక్ డ్రెస్లో క్యూటీగా ఉంది అని చెప్పి సీరియల్స్లో సందడి చేసే ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అంతేకాకుండా తమ అందచందాలతో అందరినీ మాయ చేస్తున్నారు. అందులో కన్నడ బ్యూటీ కృతికా ఉమాశంకర్ కూడా ఉన్నారని కూడా ఆమె గురించి కూడా ప్రచురించారు. ఇక ఏమందం సామెని రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్కి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోల ముద్దుగుమ్మ ఒకరు రాశి సింగ్. మొట్టమొదట జెమ్ సినిమాలో తెలుగు తెరకు పరిచయమైంది. ముద్దుగుమ్మ చిన్నప్పటి నుంచి సీరియల్స్ చూసి యాక్టర్ కావాలని ఆసక్తిగా కలిగిందంటే ఈ ముద్దుగుమ్మ 14 ఏళ్ల వయసులో ఒక కమర్షియల్ యాడ్లో కనిపించింది. గుమ్మ మొదట్లో ఎయిర్ హోస్ట్ కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ నటన మీద ఉన్న మక్కువతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. రాశి సింగ్ జెమ్లో పోస్టర్, శశి ప్రేమ్ కుమార్ వంటి సినిమాల్లో కూడా ఈమె నటించింది అని కూడా ప్రచురించారు. ముచ్చటగా 3వ పెళ్లిపెట్టలేక ఉన్నాడు అమీర్ ఖాన్. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1973లో విడుదలైన యదోకి భారత్ చిత్రంలో ఆయన బాల నటుడిగా నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్. అతను 90లో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు. అనివార్య కారణాల వల్ల 2 పెళ్ళిళ్ళు కూడా ఆయన మరి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు 3వసారి ముచ్చటగా ఆయన పెళ్లిపీటలు ఎక్కనున్నారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా మరి ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కూడా అన్నీ కూడా విశ్లేషించే కార్యక్రమమే ఈ యొక్క వార్తాపత్రిక. వార్తల విశ్లేషణ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.